బాంగిర్బాద్. రాయలసీమ ఫేమస్ బాంగిర్బాద్ రాయలసీమ స్పెషల్ డిష్ అంటండి ఇది. సో దీనికి కావాల్సిన పదార్థాలు. బాంగిర్బాద్కి కావలసిన పదార్థాలు: బియ్యం, లవంగాలు, యాలకులు, మొగ్గ, చెక్క, మిరపకాయలు, పూత, కాజు, పల్లీలు, ధనియాలు, శనగపప్పు, వంకాయలు, ఆలుగడ్డ, నూనె, నిమ్మకాయ, కొత్తిమీర. సో ఎలా తయారు చేయాలి? ముందు ఏం చేయాలి? ముందుగా అన్నం ఉడకపెట్టుకోవాలి. ఓకే, అన్నం వండాలి. ఇది ఎంత ముందు నానబెట్టారు రైస్? హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్. ఇదేం బాస్మతి ఏం కాదు కదా, మామూలు రైస్, ఇంట్లో వండుకునే అన్నమే. ఇంట్లో వండుకునే అన్నమే. అరగంట ముందు నానబెట్టుకున్నారు. అరగంట ముందు. ఓకే, సరే వండేద్దామా? సో ఎన్ని విజిల్స్? 2 విజిల్స్. 2 విజిల్స్. అప్పటిదాకా మనం గప్చుప్గా ఉండాలి, ఏమైనా చేయొచ్చు పని? ఏం లేదు మేడం, అవన్నీ ఇక్కడ వేయించుకోవాలి. వేయించుకుందామా? సరే అయితే. సో ఇప్పుడు ఏమేమి వేయించుకోవాలండి? ఇలాచి, లవంగా ఒక 4 వేయాలి మేడం. సో కాస్త వేయించి పక్కకు పెట్టాలి. ఇది దీన్ని ఏమంటారు? పూత అంటారు మేడం. ఇది మీరు పూత అంటారా? మేము రాతి పువ్వు అంటాము. పూత కాస్త వేసారు అంతేనా? కాస్త వేయాలి. పూత వేయించేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ శనగపప్పు వేయాలి. శనగపప్పు దూరగా వేయించుకున్నాం. దూరగా వేయించాం. 2 టీ స్పూన్ల శనగపప్పుకి 1 టీ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు ఇది వేయించుకున్నాం. చెక్క మేడం, దాసం చెక్క. నెక్స్ట్ వాటర్. ఆయిల్ పోయాలి. ఇప్పుడు ఆయిల్ పోయాలి. పోయినా చాలు. జీలకర్ర ఆవాలు. ఇక్కడ అన్నం రెడీ కాకపోతే మనం పోపు వేసేస్తున్నాం. వేయచ్చు మేడం. ఇదంతా ఆలుగడ్డ వంకాయ ఉడికే వరకు రైస్ తయారైతుంది. ఓకే, అది వేసి నెక్స్ట్ వాటర్. పల్లీలు వేయాలి. పల్లీలు వేయాలి ముందు. ఎక్కడ అమ్మ దగ్గర నేర్చుకున్నారా ఏమంట? మా నానమ్మ చేసి పెడుతుండే మేడం. ఎప్పుడైనా లేట్ అయినప్పుడు, కర్రీస్ లేనప్పుడు ఇది చేస్తున్నది. నానమ్మ వంట ఇది. మా నానమ్మ చేసి పెడుతుంది. అయితే డెఫినెట్గా బాగుంటుంది. పల్లీలు వేగుతున్నాయి టప్ 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 అని. ఇప్పుడు ఆలుగడ్డ వేయాలి మేడం. సో చాలా తక్కువ తీసుకున్నారు, ఒక పెద్ద ఆలుగడ్డ తీసుకున్నారు అంతే కదా? అంతే మేడం. ఇంకా 1 గ్లాస్ రైస్ కదా మేడం, 1 ఆలుగడ్డ సరిపోతుంది. ఇది తొందరగా ఉడకాలంటే కాస్త సాల్ట్ వేయాలి. కాస్త ఉప్పు. ఇంతకుముందు మనం వేయించి పెట్టినవన్నీ గ్రైండర్కు చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అవ్వాలి మిక్సీ. మెత్తగా అవ్వాలి మేడం. ఓకే, సో ఇవన్నీ మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టాలి మేడం. కొద్దిగా ఉప్పు వేసి పట్టాలి, లేకుంటే చేదు వస్తుంది. కొద్దిగా ఉప్పు వేసేద్దామా? ఓకే, చాలా చక్కటి కలర్ వచ్చిందండి. వంకాయ 2 వంకాయలు వేస్తున్నారా? 1 గ్లాస్ రైస్కి 2 వంకాయలు మేడం. 2 వంకాయలు, 1 కప్పు. 1 కప్పు రైస్, వంకాయ ముక్కలు, 2 వంకాయ ముక్కలు, 1 ఆలుగడ్డ. ఓకే, ఇప్పుడు జీడిపప్పు వేయాలి మేడం. జీడిపప్పు. ఓకే ఓకే. ఇప్పుడు కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి మేడం. ఉడికిందండి ఇది. ఆలుగడ్డ, వంకాయ, జీడిపప్పు ఇవన్నీ వేసాము. అంతా చక్కగా ఫ్రై అయ్యింది. ఓకే, నెక్స్ట్ వాట్ అండి? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? రైస్ చల్లగా అయినాక ఇది రైస్ ఇందులో వేసి కలిపేసి ఆ మసాలా పౌడర్ వేసేసి లాస్ట్లో నిమ్మకాయ పిండాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేయాలి మేడం. ఓకే, అలాగే. సో మళ్ళీ ఉప్పు ఏమీ యాడ్ చేయక్కర్లేదండి, చాలా తక్కువ క్వాంటిటీ ఉప్పు వేశారు కదా? వేసాను, కానీ ఇప్పుడు రైస్ వేసినాక వేయాలి మేడం. ఓకే ఓకే. సో ఇది మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మేడం. ఓకే మేడం. ఇప్పుడు మసాలా వేసుకోవాలి మేడం. 1 గ్లాస్ రైస్కి 1 స్పూన్ వేసుకోవాలి. ఇదంతా చల్లార్చాకే చేయాలి. రైస్ చల్లగా అయినాకనే చేయాలి మేడం. ఓకే ఓకే. చల్లగంటే దించిన తర్వాత? దించినాక ఒక 5 మినిట్స్ అయినాక, లేకుంటే తడి తడిగా ఉంటుంది, చేదు వస్తుంది అనమాట. నిమ్మకాయ పిండుతాం కదా మేడం, చేదు వస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండాలి మేడం. సో ఎంత పులుపు ఇష్టమైతే అంత. ఒకరేమో కొద్దిగా చప్పగా తింటారు, ఒక్కొక్కరు పుల్లగా తింటారు కదా మేడం. ఎవరెవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పిండుకోవచ్చు నిమ్మకాయ. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? తీసుకుందాం.
వేయించి కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకోవాలి మేడం. సో ఘుమఘుమలాడే బాంగీర్ బాత్ రెడీ మేడం. రాయలసీమ స్పెషల్ బ్రాకెట్లో అవును మేడం, బాంగీర్ బాత్ రెడీ. రెడీ. మస్తున్నది, వెరీ వెరీ టేస్టీ. నిజంగా నానమ్మ చేతి వంటలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందేనండి. సో రాయలసీమ స్పెషల్ డిష్ అండి. నేను అనుకున్నాను ఏదో అవుతోంది ప్రయోగం నా మీద అనుకున్నాను, కానీ చాలా బాగుంటుంది. సింప్లీ ఫెంటాస్టిక్. బాంగీర్ బాత్ బోత్ అచ్చా హై. సో ట్రై చేయండి. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బాంగీర్ బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, ధనియాలు, పల్లీలు, లవంగాలు, యాలకులు, శనగపప్పు, రాతి పువ్వు, కాజు, మొగ్గ, చెక్క, ఎండుమిర్చి, నూనె, నిమ్మకాయ, వంకాయలు, బంగాళదుంపలు. బాంగీర్ బాత్ తయారు చేసే విధానం: ముందుగా అన్నం ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక పాన్ వేడి చేసి ఇలాయచీ, లవంగాలు, రాతి పువ్వు, శనగపప్పు, ధనియాలు, దాల్చిన చెక్క, మొగ్గ, ఎండుమిర్చిని దేనికదే విడిగా వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, పల్లీలు వేయించి అందులో ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, వంకాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు వేయాలి. ఈ మిశ్రమంలో ముందుగా రెడీ చేసుకున్న అన్నాన్ని వేసి ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టిన మసాలా మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. చివరగా నిమ్మకాయని పిండి ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాంగీర్ బాత్ తినడానికి రెడీ. ఇంక అమృత పొలం అని ఎవరు నామకరణం పెట్టింది? పెద్దవాళ్ళు ఇప్పుడు పెట్టారు మేడం. ఇది దాని ప్రకారం మేము వాడుతున్నాం. ఇది ట్రెడిషనల్ వంట అన్నమాట.